ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువులు. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ, లేదంటున్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క స్థితి కనుక చూసుకుంటే లాభంలో కేతు ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు. ఈ పంచమ రాహు వల్ల ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్తో కొంత ఇబ్బంది పడడం అనేది జరిగిందని చూపిస్తుంది. లాభకేతువు వల్ల పర్టికులర్గా కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు, అనుకోకుండా బిజినెస్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే లాభంలో ఉండేటువంటి కేతు దశమంలోకి వెళ్తున్నాడు. దశమంలోకి వెళ్తున్నందుకు సర్వసాధారణంగా వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారికి ఉద్యోగ మార్పుని ఇస్తుంది. ఉద్యోగంలో ఒక స్టేజ్ కూడా తీసుకెళ్తుంది. అదేవిధంగా ఒక యూనిక్నెస్ అంటే ఏమిటి, అసలు ఇంత డిఫరెంట్గా వీళ్ళు మీ యొక్క కెరియర్లో ఇంత డిఫరెంట్ స్థానానికి వెళ్ళారు అంటే ఒక గొప్ప స్థానానికి వెళ్ళారనేటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది దశమకేతు ఎప్పుడు కూడా. దీంతోపాటు కేతుతో పాటు 4వ స్థానంలో రాహు వస్తున్నాడు. 4వ స్థానంలోకి ఎప్పుడైతే రాహు వస్తున్నాడో ఈ రాహుకేతువుల మార్పు వల్ల వృశ్చికం వారికి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైతే మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని, లేనట్లయితే విదేశాల్లోనే కొంతమంది అక్కడ వెహికల్స్ కొనుగోలు చేస్తారు, అక్కడ ఏదైనా ప్రాపర్టీస్, తోటలు, పొలాలు కొనుగోలు చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయమే చెప్పాలంటే. కాకపోతే ఈ శని అంటే 4వ అధిపతి 5లోకి వెళ్ళి 6వ వైపు ప్రయాణం జరుగుతున్నందుకు హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి. కాకపోతే ఏంటంటే లోన్స్ తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. ఎందుకంటే ఈ పంచమ శని ఎప్పుడు కూడా 4లో ఉండే రాహు పంచమ శని అనాలోచితంగా ఒక్కోసారి ఎక్కువ లోన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు రావడము, ఏదైనా కొత్తగా ఏదైనా డిస్కవర్ చేయడం, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. యాక్చువల్గా దశమ స్థానంలో కేతు ఉన్నప్పుడు కొన్ని ఎలా అంటే ఒకే కెరియర్ని ఇప్పుడు రెండు ప్రదేశాల్లో చేయడము ముఖ్యంగా, ఎందుకంటే కేతు ఉన్నందుకు. అదేవిధంగా చేస్తున్న జాబ్ను మానేయాలనిపించడము, ఇది వద్దులే నాకు ఇంకో దానిలో మారిపోతామని, ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంటుంది. అయితే మీకు మరి ఈ కేతు దశమంలో ఉన్నందుకు ఏం చేసుకోవాలి, మీరు కూర్చున్నటువంటిది ఏదైతే ఆఫీస్ ప్రెమిసెస్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, కాస్త మీరు ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయ్యి కూర్చోగానే కాస్త గణపతిని ఆరాధన చేసుకోండి. ఒక్కసారి గణపతిని తలుచుకొని మీరు కనుక మీ యొక్క వృత్తిని ప్రారంభించినట్లయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మరియు దీంతోపాటు మీరు కాలభైరవ అష్టకము చదువుకోవడము, గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్న విధాల ఉత్తమం. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి, ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు, లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, 3వ స్థానంలో. అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబపరంగా ఇబ్బందులు, ఆటంకాలు. కేతు ఉంటే, రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో ఉంటే
సిబ్లింగ్స్తో, 4వ స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, 5వ స్థానంలో ఉంటే సంతానం, 6వ స్థానంలో ఉంటే అప్పుల వల్ల, 7వ స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాలు, అష్టమంలో ఉంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ, 9లో ఉంటే తండ్రితో దూరం అవడం, 10వ స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే, ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని, ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ని సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారి మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.